నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఇంధన సెగలు హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు అగ్రరాజ్యం అమెరికా అంచనా తప్పుతోంది. ఇరాన్ తగ్గేదేలే అంటోంది. దీంతో ప్రపంచ దేశాల గుండెల్లో చమురు మంటలు చెలరేగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. అటు టెహ్రాన్, ఇటు వాషింగ్టన్ పంతాలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇంతకీ మిడిల్ ఈస్ట్లో అసలు ఏం జరుగుతోంది? ఇరాన్ పాలకుల హెచ్చరికల ఆంతర్యం ఏంటి? 9/11 తరహా అటాక్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు, ప్రకటనలతో దడపుట్టిస్తున్నాయి. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఇక నుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఏదో ఒక వంతెన లేదంటే విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన కామెంట్స్కు ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది ఐఆర్జీసీ. అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని బెదిరించింది. ఇప్పటికే పశ్చిమాసియాలో క్రూడ్ ఆయిల్ సంక్షోభం డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంపై ఇంధన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు అమ్మకుండా అడ్డుకుంటే తాట తీస్తామంటోంది టెహ్రాన్. ఏ ఒక్క దేశాన్ని కూడా చమురు అమ్మనివ్వమంటోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబాఫ్ వార్నింగ్తో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు షేక్ అయ్యాయి. ఆంక్షలతో అమెరికా తమ పొట్ట కొడితే పశ్చిమాసియా మొత్తాన్ని స్తంభింపచేస్తామన్నారు. పన్నెండు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అసలు ఆటంతా హార్మోజ్ జలసంధి చుట్టే తిరుగుతోంది. ప్రపంచ చమురు రవాణాకు ఆ మార్గం అత్యంత కీలకం. అక్కడ అమెరికా బలగాలు భారీగా మోహరించాయి. దీంతో తమ భద్రతకు గ్యారంటీ ఇచ్చే వరకు పాత పరిస్థితులు రావంటోంది ఇరాన్. దేశ భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు టెహ్రాన్ పెద్దలు. ఇక ఎర్ర సముద్రంలో సౌదీ ట్యాంకర్లపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఒకవేళ హార్మోజ్ జలసంధిలో సరఫరాకు విఘాతం కలిగితే గ్లోబల్ సప్లై చైన్ నిలిచిపోనుంది. అదే గనక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. సైనిక దాడుల కంటే ముందే దౌత్య మార్గాల ద్వారానే సంక్షోభానికి తెరదించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతినడం ఖాయమంటున్నారు నిపుణులు. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే మురళీ మనోహర్ గారు, హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగేటువంటి ప్రతి దాడికి కూడా ప్రతి దాడి కంపల్సరీగా ఉంటుంది. టెహ్రాన్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ పైన కావచ్చు, పవర్ స్టేషన్స్ పైన ఖచ్చితంగా దాడి చేసి తీరుతాము అన్నటువంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్స్ ఈ ఓవరాల్ కాన్ఫ్లిక్ట్ని నెక్స్ట్ ఏ లెవెల్కి తీసుకెళ్లనున్నాయి. అటు ఇరాన్ సైతం తగ్గట్లేదు. 9/11 తరహా దాడులు ఖచ్చితంగా మేము చేస్తాము అని అటు ఇరాన్ కూడా హెచ్చరిస్తూ ఉంది. అవును, ఇద్దరు తగ్గేదేలే అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉన్నామో ఇప్పుడు మనము ఇద్దరిని చూస్తున్నాం. ఈ ఇద్దరు తగ్గట్లేదు. మీరు అన్నట్టుగా ఇరాన్ లో బహుశా ఇంకా బ్రిడ్జెస్ ఉన్నాయా అని నా అనుమానం. అన్ని బ్రిడ్జిలు, నడిచే బ్రిడ్జిలు కానీ, రైల్వే బ్రిడ్జిలు కానీ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అలాగే విద్యుత్ స్టేషన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. వాటర్ ఇది ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్ని కూడా అన్నిటిపైన దాడి చేశారు. మరి వాళ్ళకి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కానటువంటి విషయం. ఇంకేం మిగిలాయని కొట్టడానికి. అయితే అలా అని చెప్పేసి ఇక్కడ ఇరాన్ ఆగిందా? నో, ఎక్కడ తగ్గట్లేదు ఇరాన్. ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూసినట్టయితే హౌతీలు రంగంలోకి దిగారు. ఎమాన్ నుంచి
వాళ్ళు దాడులు ప్రారంభించారు. ఇప్పటికీ సౌదీ అరేబియాకు చెందినటువంటి బాబ్డెల్ బండేబ్ ఏదైతే సంధి ఉందో అక్కడ క్లోజ్ చేశారు. నౌకలను ఇన్సిలియా అనేటువంటి ట్యాంకర్స్ ను ధ్వంసం చేశారని చెప్పి సౌదీ అరేబియానే ప్రకటించేసింది స్వయంగా. అక్కడ ఆ రూట్ కూడా క్లోజ్ అయిపోయింది చెప్పేసి సౌదీకి ఊపిరాడినటువంటి పరిస్థితి. ఒక్క దెబ్బకు ఆయిల్ ధరలు అన్ని కూడా ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా సప్లై చైన్స్ అంతా ఆగిపోయినాయి. ఆ దెబ్బతో మళ్ళీ ఆయిల్ ప్రభావం పడ్డది. ధరలు మార్కెట్లో ఒక్కసారి పీక్ స్టేజ్కు వెళ్ళిపోతా ఉన్నాయి 1 by 1. ఇది చూస్తుంటే అందుకే ఈ ఇరాన్ ఒక్కటే కాదు, ఇరాన్ యొక్క ఆయుధాలు 3 ఉన్నాయి కదా, హౌతీలు లేకపోతే హమాస్లు, వీళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఎంత బలం ఉందో అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గర. ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు, వాళ్ళు దాడులు ప్రారంభించారు. అది ఇరాన్ యొక్క ఉన్న బలం, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బలం. అందుకే అమెరికా స్థావరాలు ఎన్ని దేశాల్లో ఉన్నాయో అన్నిటిపైన ఏకముఖంగా దాడులు చేస్తుంది ఇరాన్. ఖతార్, బెహ్రాన్, కువైట్, ఎక్కడ అసలు ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది అమెరికాను. అమెరికా యొక్క అనుబంధ దేశాలు, పశ్చిమాసియాలో ఉన్న దేశాలను అన్నిటిని కూడా కువైట్ సిటీ పైన దాడులు చేసింది. మరి అంటే ఇప్పుడు అమెరికా బలంగా ఉందా అని అంటే బలంగా ఉంది, కానీ అమెరికా కన్నా ఇరాన్ ఇంకా బలంగా కనిపిస్తా ఉంది. అందుకే ఇరాన్ ప్రాణం పెట్టి పోరాడుతున్నది ఏంటి అంటే హర్ముజ్ జలసంధి. నేను ప్రపంచం కింద మీద అయినా పర్వాలేదు కానీ, మా ప్రాణాలన్నీ పోయినా పర్వాలేదు కానీ, దీనిపైన మా ఆధిపత్యాన్ని వదులుకునేది లేదు అనే పద్ధతిలో ఇరాన్. కరెక్ట్. అలాగే సార్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే మేము గనక ఎగుమతి చేయకపోతే ఎవరు చేయలేరు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు. అంటే ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? గ్లోబల్ మార్కెట్ను బ్లాక్మెయిల్ చేసేటువంటి స్ట్రాటజీగా చూడాలంటారా, లేదంటే ఇరాన్కి నిజంగానే గ్లోబల్ సప్లై చైన్ను ఆపేసేటువంటి సత్తా ఐఆర్జీసీకి ఉంది అని అనుకోవాలి మనం? ఐఆర్జీసీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సప్లై ఆపలేకపోయినా తన దగ్గర ఉన్న ఆయుధం హర్ముజ్ జలసంధి కనుక ఒక 20% ఆఫ్ ది ఆయిల్ జలసంధి నుంచి వస్తుంది కనుక అది తన దగ్గర ఉన్న ఇంకొక ఆయుధం ఏంటి అంటే ఈ పశ్చిమాసియా దేశాలన్నిటిపైన దాడులు చేయగలుగుతుంది తాను. సో ఈ 2 బలాలు చాలు తను ఆపేస్తాను. అందుకే కదా మహమ్మద్ ఖలీబాస్ ఏదైతే స్పీకర్ ఆయన ఇస్తున్న వార్నింగ్ ఏంటి అంటే ఈ గ్లోబల్ ఎనర్జీని మేము షేక్ చేయగలుగుతాం అనేటువంటి గట్టిగా స్పందిస్తున్నాడు, చెప్తున్నాడు. చెప్పలేం మనం ఎంత షేక్ అవుతుంది అనే తర్వాత విషయం, కానీ వార్నింగ్స్ అయితే చాలా గట్టిగా ఇస్తున్నాడు. అంతేకాదు 9/11 గుర్తు చేస్తూ అమెరికా ప్రజల్ని వణికిస్తున్నాడు. ఒకవైపు చేస్తారా చెయ్యరా అనేది తర్వాత, కానీ ఇప్పుడు హెచ్చరికలు మాత్రం 2 వైపులా సమానంగా ఉన్నాయి. చాలా టార్గెటెడ్ గా ఉన్నాయి. ఇద్దరికి భయం వేస్తుంది, ఇరాన్కు భయం వేస్తుంది, అమెరికా కూడా భయం వేస్తుంది. చూడాలి యుద్ధం యొక్క తీవ్ర రూపం. 12వ రోజు దాటింది. నిన్న 12వ రోజు రాత్రి కూడా ఈ దాడులు ఇరాన్ ఏం తగ్గలేదు, అమెరికా ఎక్కడా తగ్గలేదు. అమెరికా కంటిన్యూస్ గా వీళ్ళు షిప్పులను కొట్టడము, వాళ్ళ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు చేయడము, ఈ 2 ఇప్పటి వరకు పూర్తి అయిపోయి మరి ఇంకా ముందు ఏం చేస్తుంది అనేది మనం ఊహించలేనటువంటి విషయం. కానీ కళ్ళతో చూస్తాం మనము. ఆర్థిక సంక్షోభము, ప్రపంచ ఆర్థిక సంక్షోభం మనము ఊహించలేనట్టుగా అయిపోతుంది. అతలాకుతలం అయిపోతుంది మార్కెట్ అంతా కూడా. ఎంతే వెంకిపెళ్ళి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టుగా ఈరోజు వాళ్ళు ఇరాన్తో వేసే యుద్ధం అమెరికా అందరికీ ప్రమాదమే, అన్ని దేశాలకు ఇది ప్రమాదమే. చైనా ప్రాణం బిగబట్టుకొని కూర్చున్నది. కానీ ఒక్కటి మనం మర్చిపోకూడదు, ఇరాన్ ఇంతగా పోరాడడానికి, ఇంత అక్యురేట్ గా దాడులు చేయడానికి అన్నిటికీ మూలం వెనకాల రష్యా, చైనా అందిస్తున్నటువంటి ఆయుధాలు. అవి ఉన్నంత కాలం ఇరాన్ భయపడదని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు కూడా అమెరికాపై ఈ 9/11 తరహా దాడులు చేస్తాము అని ఈ ఇరాన్ వార్నింగ్స్ను యుఎస్ లైట్ తీసుకుంటుందంటారా, లేదు అని అంటే పెంటగాన్ అలాగే యుఎస్ ఇంటెలిజెన్స్ వీటిని ఏ రకంగా అంచనా వేస్తున్నాయంటారు? అంటే ఒక సైబర్ వార్ఫేర్, ప్రాక్సీ అటాక్స్ రూపంలో ఏమన్నా బయటపడతాయి అనేటువంటి అంచనా వాళ్ళకు ఉందా?
అసలు అమెరికా ఇప్పుడు లేటెస్ట్ గా అమెరికా ఒక ఒక్క భయం ఏముంది అంటే ఈ ఈ యొక్క ఆ, అణు రియాక్టర్స్ ఇంకా ఎంత ఉన్నాయనేది అర్థం కావడం లేదు. ఇంకా ఉన్నాయా, అసలు మేము కొట్టామా లేదా అంటే కొన్ని బాంబర్స్ ఎలాంటివి ల్యాన్సర్ లాంటివి, బీజీ BJ-57 లాంటివి బాంబర్స్, బిగ్ బాంబర్స్ ను అమెరికా యూజ్ చేయడం మొదలుపెట్టేసింది. పర్టికులర్ గా కొన్ని హిల్లీ ఏరియాస్ సంబంధించిన వాటిపైన భయంకరంగా కొడుతూ ఉంది. ఎందుకంటే అనుమానం అమెరికాకు అక్కడ ఈ ఇవి ఉన్నాయి, అణు రియాక్టర్స్ ఉన్నాయంటే భూగర్భంలో చాలా లోతుగా, ఆ, అంటే 400 మీటర్స్ లోతుగా బాంబర్స్ వెళ్ళేటట్టుగా కొడుతున్నారు. ఒక ప్లాన్ ప్రకారం కొడుతున్నారు. ఏంటి అంటే ఇవి ధ్వంసం అయిపోతాయి అణు రియాక్టర్స్ అనేటువంటి ఒక బుషేర్ దగ్గర యుఎస్ఏ వీళ్ళు ఒక దాడి చేశారు. అక్కడ పికేక్స్ మౌంటైన్ అని చెప్పేసి ఆ ఈ పర్వతాలు ఉన్నాయమ్మా. ఆ పర్వతాల కింద భూగర్భంలో అణు రియాక్టర్స్ ఉన్నాయనేది వీళ్ళ సెంట్రిఫ్యూగల్ సంబంధించిన 440 కిలోస్ యురేనియం అక్కడ ఉంది అని. ఇప్పుడు దానిపైన ఫోకస్ ఉంది అమెరికాకు. అందుకే పని కట్టుకొని ఇలాంటి పెద్ద పెద్ద B-2 బాంబర్స్ వీటిని అన్ని ఉపయోగించి వన్ ఆఫ్టర్ ది అనదర్ కొట్టడం ప్రారంభించింది. ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, ఈ రియాక్టర్స్ క్లోజ్ అయిపోయినాయన్న కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అనుకుంటాను ఇరాన్ క్లోజ్ చేస్తారు. ఇంకా అప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తారు. అంటే ఏమంటాం, గ్రౌండ్ అటాక్స్ కూడా మొదలవుతాయి అనేది మనకు వినబడుతున్నటువంటి విషయం. సో అట్లా అమెరికా కొద్దిగా స్లోగా కనిపించినప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం పోతుంది. అణు రియాక్టర్స్ ముందుగా ధ్వంసం చేయాలి అనేటువంటి ప్లాన్ తో ఉంది. భయపడేది ఏం లేదు అమెరికాకు, భయం అనేది ఏం లేదు. అంతగా అంటే ఒక అణ్వాయుధం కొట్టేస్తుంది. ఇప్పటికే అందరూ అంటున్నారు అణ్వాయుధాలు ఉపయోగిస్తుంది అమెరికా అని. నేను ఐ డోంట్ థింక్ అంత సింపుల్ గా ఉపయోగించరు. బ్లేమ్ అయిపోతుంది అమెరికా. కాకపోతే బక్క చిక్కిన ఇరాన్ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు లొంగిపోవాల్సిందే, సరెండర్ కావాల్సిందే, లేకపోతే బుగ్గిపాలవుతుంది, బూడిదైపోతుంది అని నా అనుమానం అమ్మా. అన్లెస్ చైనా అండ్ రష్యా ఓపెన్ గా బయటికి వస్తే అమెరికా కాస్త నిలువరించవచ్చేమో కానీ ఎంతకాలం అయితే వాళ్ళు ఓపెన్ గా రారు, ఎంత అండర్ గ్రౌండ్ లో ఎంత అందించినా అందించలేరు. కనుక అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వరల్డ్ వార్ అనేటువంటి మాటలు ఇవన్నీ మనం వింటాము. అది మనం జరగకపోవచ్చు అనేది నా అభిప్రాయం. సార్, ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల మనం చూస్తే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $95 మార్కును దాటేసింది. అంటే ఇటువైపు ఏషియా కావచ్చు, లేదంటే ఎమర్జింగ్ ఎకానమీస్ లైక్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల ఫారెక్స్ రిజర్వ్స్ పైన, అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పైన ఇది ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటారు? ఇప్పటికే చాలా దేశాలు ప్రిపేర్ అయ్యాయి మనమే ఉదాహరణకు మోడీ గారు హైదరాబాద్ లో చెప్పినటువంటి మాట దేని కొరకు అంటే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే బంగారు కొనకండి ఇవన్నీ కూడా. ఎందుకంటే నేషన్ ను ప్రిపేర్ చేశారు మెంటల్ గా. అలాగే అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయాల కొరకు వెతకడం ప్రారంభించింది. మనం కూడా ఇప్పుడు న్యూస్ అంతా ఏమని వస్తుంది అంటే ఈ టారిఫ్ తో మనం బెదిరించారు, 50% టారిఫ్ అని. లేకపోతే ఆ టారిఫ్ కూడా అవసరం లేని ఒక పరిస్థితి మనం వచ్చేసాం ఇప్పటికే. కనుక అమెరికా ఇంకా అలాగే ఇది కూడా అంతే. ఇది కూడా మనము 35 దేశాలు సుమారుగా వీటితోటి మనం ఆయిల్ కలెక్ట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాము. హర్ముజ్ జలసంధి పైన మనము డిపెండెన్సీని బాగా తగ్గించుకున్నాం. కంప్లీట్ గా రష్యాకు మళ్ళీ షిఫ్ట్ అయిపోయాం మనం. సో ఇలా మనము ఏం చేస్తున్నామంటే అయినా సరే ఇంకా మన డిపెండెన్సీ, మనకు చైనాకే ఎక్కువ అవసరం ఆయిల్ అనేది. మన డిపెండెన్సీ ఏం తగ్గలేదు. మనం గ్రీన్ ఎనర్జీ వైపు కొంత వెళ్ళాము. లాస్ట్ 5-10 years లో చాలా ఎఫర్ట్స్ మనం పెట్టాము. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం డీజిల్ ఒకవేళ మన రైళ్లు కనుక డీజిల్ పైన ఆధారపడి ఉంటే 100% ఎలక్ట్రిఫికేషన్ చేసేసారు. దాంతో మనకు ఎంత ఆయిల్ ఆదా అయిపోయింది అని అంటే దేశానికి మనకు. లేకపోతే ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా మనకి ఖతమైపోయాయి ఈ పాటికి.
ఆ విధంగా మనం యాజ్ ఎ నేషన్, ఒక పెద్ద లార్జ్ నేషన్ గా 140 crore పీపుల్ ఉన్నటువంటి పెద్ద దేశంగా మన కన్జంప్షన్ ఎక్కువ, ప్రతిదీ కన్జంప్షన్ ఎక్కువ మనకు. అలాంటి దేశాన్ని సిద్ధం చేశారు మోడీ గారు, తయారు చేశారు. అందుకని ప్రమాదం అంత లేదు. కానీ అయినప్పటికీ కూడా ఈ యుద్ధం ఇంకాస్త కొనసాగితే, ఇంకొక నెల 2 నెలలు కొనసాగిన సంక్షోభము మనకు కూడా తప్పదు. మీరు అన్నటువంటి ఇది డెఫిసిట్ ప్రాబ్లం వస్తుంది. ఫారెన్ రిజర్వ్స్ అన్ని మెల్లమెల్లగా కరిగిపోతాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని అంటాం కదా, అలాంటి ఒక స్థితి దేశానికి కూడా వస్తుంది మనకు. కానీ ప్రమాదం అయితే ఉంది అమ్మ. అందరి అవసరం ఉంది, యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం. అవును, ఈ యుద్ధం ఆపడానికి స్విట్జర్లాండ్ మధ్యవర్తిత్వం, ఈ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడానికి ఈ రెండు దేశాలకు ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్ ఏంటి సార్? పవర్ పాలిటిక్స్ లో ముఖ్యంగా అమెరికా ఇన్సైడ్ పాలిటిక్సే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అమెరికా ట్రంప్ యొక్క అటిట్యూడ్ కూడా కారణమే. సో దాని కారణంగా ఆయన ఆల్మోస్ట్ శాంతి చర్చలు ఇంకా అయిపోతుంది యుద్ధం అనేటువంటి సమయంలో ఒక్కసారి మళ్ళా తిరగబడ్డాడు, మళ్ళా మొదటికి వచ్చేసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న విషయం ఏంటంటే కంపల్షన్, అందరికీ కూడా కంపల్షన్. ఇరాన్కు తప్పని పరిస్థితి, అమెరికాకు తప్పని పరిస్థితి, చైనా, రష్యా అందరి కంపల్షన్ కారణంగా 10 days కొరకు సీజ్ ఫైర్ అనేటువంటి ఒక ఇంటర్నల్ డిస్కషన్ నడుస్తుంది. అని ఏ క్షణమైనా ఇది జరగవచ్చు. అక్రాస్ ది టేబుల్ చర్చలు కావు, బట్ సీజ్ ఫైర్ ఫర్ 10 days అనేది ఒక ప్రపోజల్ ఇంటర్నల్ గా నడుస్తుంది. అని అదే కనుక నిజమైతే, అంటే ఒత్తిడి మామూలుగా లేదు. ఈవెన్ అమెరికా పైన కూడా ఒత్తిడి మామూలుగా లేదు. అమెరికా కూడా బ్రీతింగ్ టైం. అన్నిటికన్నా ప్రధానమైంది ఏంటంటే అమెరికా దగ్గర ఆయుధాలు కరువైపోయినాయి. ఆర్డర్ ప్లేస్ చేయడానికి కూడా టైం లేదు. ఆర్డర్ అవి తయారై వచ్చేందు వరకన్నా సమయం పడుతుంది. 1000 పైన మిసైల్స్, ఇంకా 1000 మిసైల్స్ ను ఫోటో తీసి ఇరాన్ ప్రచారం చేస్తుంది, మా దగ్గర ఉంది, కొట్టేస్తామని చెబుతూ ఉంది. అది ఎంత నిజమో మనకు కూడా తెలియదు, కానీ ఉంటే ఉండొచ్చు కూడా. సో ఇది ఓ రకమైనటువంటి ఒత్తిడి అమెరికా పైన ఉంది, ఇరాన్ క్రియేట్ చేయగలిగింది. మేము ఇప్పుడేం లొంగము, ఇంకా చూద్దాం అనేటువంటి దీంట్లోనే వాళ్ళు ఉన్నారు. అది ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది అమెరికాకు అర్థం కాని పరిస్థితి. అందుకే నేను అనుకుంటాను మళ్ళీ ఈ 10 days సీజ్ ఫైర్ ఏదన్నా వస్తుందని ఈ ప్రపంచమే ఆశిస్తా ఉందమ్మా. ఓకే సార్, బాబ్ ఎల్ మండేబ్ జలసంధి కావచ్చు, రెడ్ సీ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని, హౌతీలు చేసినటువంటి దాడులను కేవలం ఎమన్ రెబల్స్ చేస్తున్నటువంటి దాడులుగా చూడాలా, లేదు అని అంటే ఇరాన్ నేవల్ కమాండ్ చేస్తున్నటువంటి ఒక అసిమెట్రిక్ వార్ఫేర్గా చూడాలంటారా? మొదటి నుంచి యెమెన్ లో పెంచి పోషించిన శక్తి ఇదంతా కూడా కనుక వాళ్ళు కొత్తగా చేస్తున్నది ఏం కాదు. ఇది హౌతీలు నిజంగా అయితే బలహీనపడ్డారు. మళ్ళీ ఎక్కడి నుంచి వాళ్ళకు ఈ బలం వచ్చిందో తెలియదు. కాకపోతే నేను అనుకుంటున్నాను తప్పకుండా ఇరాన్ చేస్తున్నటువంటి గేమ్ అని అనుకోవాలి. ఇరాన్నే ప్రోత్సహించింది. సౌదీ పైన పెద్ద బాబెల్ మండేబ్ దగ్గర చాలా పెద్ద అటాక్ చేసింది. సౌదీ కన్ఫర్మ్ చేసింది, సౌదీ అరేబియా ప్రపంచానికి కన్ఫర్మ్ చేసింది, మా ట్యాంకర్లు పేలిపోయినాయని చెప్పేసింది. కనుక రెడ్ సీ దగ్గర జరిగే ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఇది ఇరాన్ యొక్క వ్యూహంలో భాగమే అని నేను అనుకుంటున్నాను. అందుకే అమెరికా జంకుతా ఉంది, అమెరికా భయపడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఇంకా ఇలాంటి ఆయుధాలు ఎన్ని బయటికి తీస్తుందో తెలియదు. అదే నాకు అర్థం కాని విషయం అంటే ఇప్పటికి కూడా సౌదీ అరేబియా కానీ, లేకపోతే ఖతార్ కానీ, ఇవన్నీ దేశాలు, పశ్చిమాసియా దేశాలు అమెరికాను నమ్ముకొని బ్రతికాయి, అయినా నిస్సహాయంగా కనబడుతున్నాయి అనేది నా పాయింట్. ఇది ఎందుకు మరి అమెరికాను నమ్ముకోవాలి, ఎందుకు ఇలా అనవసరంగా ఇరాన్తో దెబ్బతినాలి, వాళ్ళకి అవసరమే లేదు. కానీ ఈరోజు అమెరికా కాపాడుకోవాలి, వాళ్ళపైన ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు మరి అమెరికా దేని కొరకు ఉంది? ఇన్నాళ్ళ స్నేహం దేని కొరకు? ఇన్నాళ్ళ వాళ్ళ ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ దేని కొరకు అనేది ఇది అందరు ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఇది కూడా అమెరికా పైన ఉన్నటువంటి మరో ఒత్తిడి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇటు సౌదీ అరేబియా, యుఏఈ ఇవి
తమ ప్రొడక్షన్ను పెంచి గ్లోబల్ మార్కెట్ని స్టెబిలైజ్ చేయగలవంటారా ఈ టైంలో, ఈ సంక్షోభం టైంలో? లేదు అని అంటే ఇరాన్ ప్రతీకార దాడులకు భయపడి అవి కూడా ఈ ఎనర్జీ క్రైసిస్లో ఒక సైలెంట్ స్పెక్టేటర్స్గా మాత్రమే ఉంటాయంటారా? అమెరికా సపోర్ట్ ఎలా ఉంటుంది అనేదే ప్రధానంగా ఆధారపడి ఉంటుందమ్మా. ఇప్పటికే వీళ్ళ యొక్క ఆయిల్ రిఫైనరీస్ పైన వీటిపైన దాడులు జరిగాయి. కొన్ని ప్రధానమైన ఆయిల్ రిఫైనరీస్ ఫంక్షనింగ్ లో లేవు, అసలు ఉత్పత్తి చేద్దామన్నా వాటన్నిటిని రిపేర్ చేసుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈవెన్ ఇరాన్ కూడా ఏమంటుందంటే మా షిప్స్ మేము అమ్ముకోలేకపోతే, ఆయిల్ అమ్ముకోలేకపోతే వీళ్ళకు కూడా కష్టం వచ్చేసింది, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు కూడా ఉన్నాయి. కనుక తనకు రావాల్సిన షిప్స్ కానీ వెళ్ళాల్సిన షిప్స్ కానీ ఈ రెండు కూడా జరగడం లేదు ఇరాన్కు. ఎందుకంటే పూర్తిగా బంధించింది అమెరికా తన యొక్క నావల్ ఫోర్స్ తో హర్ముజ్ జలసంధి చుట్టూ తాను రౌండ్ ఆఫ్ చేసేసింది. కనుక ఇరాన్ కూడా ఇది ఒత్తిడి ఉంది, లేదని కాదు. ఇరాన్ భయపెడుతుంది అంతేగాని భయపెట్టి ఏం లాభం, నీ షిప్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళడం లేదు. సో ఇది సంకటం అనేది అందరికీ వచ్చింది. ఇప్పటికిప్పుడు కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేసి వీళ్ళు ఫ్రీగా పంపాక కూడా ఆర్థిక సంక్షోభం తప్పదు. వీటన్నిటికీ సౌదీ అరేబియాకు మిగతా దేశాలకు అన్నిటికీ కూడా దీని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ గా ఉండబోతుంది. ఇప్పుడు జరిగిన నష్టం చాలు. అందుకే నేను అన్నది, ఇంకా 2 నెలలు కొనసాగినా కూడా ప్రపంచ ఆర్థిక స్థితి అతలాకుతలం కాక తప్పదు అని నాకు అనిపిస్తుంది. హర్ముజ్ జలసంధి ఫ్రీగా కావాల్సిందే, లేకపోతే రెడ్ సీ ఇదంతా కూడా ఫ్రీ కావాల్సిందే, జలసంధులు అన్ని ఫ్రీ కావాల్సిందే, చైన్స్ సప్లై చైన్స్ అన్ని కూడా ఫ్రీ అయినంత వరకు యుద్ధం ఆగింది అని మనం అనలేమమ్మా. రైట్ సార్, మీరు అన్నట్టుగా అలాగే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఇది సీజ్ ఫైర్ దిశగా అడుగులు పడతాయి త్వరలోనే అని మనం కూడా ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. థ్యాంక్స్ అమ్మా. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.